చెప్తాను కదా, చదువుతున్నంత మాత్రం నీకు ఎవరేంటనే అర్థం కావట్లేదా? ఇప్పుడు వాడు నువ్వు ఒకటే అవుతారా? మీ నాన్న ఏం చేస్తున్నావు, నేనేం చేస్తున్నా? మీ అమ్మ ఇప్పటికి కూడా మా చేలో పని చేస్తుంది. అట్లాడితే నువ్వు వాడిని అరే ఒరే అని మాటకు ముందు ఒకరే మాటకు వెనకొకరే అదిగా మాట్లాడద్దు నువ్వు. అంటే మనం వేసుకుంటామని చెప్పులు ఇంట్లో తీసుకొస్తావా? చెప్పులు పూజిస్తావా? నువ్వు మరీ అంత దరిద్రంగా మాట్లాడుతున్నావు. చదువుకుంటున్నావు ఎవరో లేదా మీకు? అంటే మీ జాతరలో అట్లా తయారయ్యారు. మా క్లాస్మేట్ అయితే మాత్రం ఇప్పుడు మీరు బయట ఏదన్నా మాట్లాడుకుంటే ఇక్కడ జనానికి వచ్చిన తర్వాత వాడిని అరే ఒరే అంటే నాకేమనిపించాలా? నువ్వు ఇప్పుడు 100 ఎకరాలు ఉన్నాయి, అయినా వాడికి చదవాల్సిన అవసరం ఏందే? వాడు అరవకుండా ఇంటికాడ ఉంటాడు, రాడు. అయినా మాత్రం నువ్వు వాడిని ఎందుకు అట్లా చిన్న వచ్చినట్టు ఫ్రెండ్ అయినా కానీ అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. అర్థమైందా? మీ నాన్న ఏం చేస్తాడు, నేనేం చేస్తున్నా? ఎవరి పద్ధతి ఏంటి? ఏదైనా కానీ తెలుసుకొని మాట్లాడటం నేర్చుకో. అర్థమైందా? అసలు మాట్లాడుతున్నారు ఇక్కడ నువ్వు మళ్ళీ కాదండి, అది కాదండి. ఓకే.